దువ్వాడ శ్రీనివాస్. ఆయన గత 5 ఏళ్లుగా కావచ్చు, లేతే ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఎంత పేరు సంపాదించుకున్నాడనేది ఎవరికీ తెలీదు. ఎంత మంచి పని చేశారు, ఏ కుటుంబానికి ఉపయోగపడ్డారు, ఎంతమందికి ఉపయోగపడ్డారనేదైతే ఎవరికీ తెలీదు గానీ, ఈవెన్ ఆయన కుటుంబానికి కూడా ఆయన ఉపయోగపడలేనట్టుగానే కనిపిస్తుంది. భార్య, పిల్లలందరూ కూడా రోడ్డు మీదకొచ్చి, ఈ వ్యక్తి ఇంత దుర్మార్గుడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, కూతురు వయసున్న అమ్మాయిని, పెళ్ళిటికొచ్చిన అమ్మాయిల్ని ఇంట్లో పెట్టుకుని వీళ్ళిద్దరిని ఆయన వాళ్ళ కుటుంబాన్ని గాలికి వదిలేసి ఇంకో కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయితో బయట చట్టాపట్టాలు వేసుకు తిరుగుతూ రీల్స్ చేస్తూ మీడియాలో కూర్చుని, లేదంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో కూర్చుని ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేసుకుంటున్నటువంటి మా తండ్రి, లేదంటే మా భర్త అని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తుంది. దాని ద్వారా దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి చాలా బలమైనటువంటి పేరు వచ్చింది తప్ప, ఏదైతే ప్రజల కోసం ఉపయోగపడతాడనో, ప్రజల కోసం కష్టపడ్డాడనో, ప్రజల కోసం ఇది చేశాడనో, ఒక రేషన్ కార్డు ఇప్పించాడనో, ఒక పెన్షన్ ఇప్పించాడనో ఎవ్వరికీ కూడా లేనటువంటి పరిస్థితి దువ్వాడ శ్రీనివాస్ గారి ద్వారా. ఆయనకు ఒక ఎమ్మెల్సీ కాదు, కనీసం దేనికి కూడా ఆయన న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. కేవలం దివ్యల మాధురి అనే ఒక మహిళకి న్యాయం చేయడం కోసం మాత్రమే ఆయన రాజకీయాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమెమో ఈయన్ని ఎమ్మెల్యేగా చేసేయాలి, లేదంటే ఆయన మంత్రి అయిపోవాలి, ఇంకొకటి అయిపోవాలి అని చెప్పి ఆవిడైతే కళ్ళగంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఆయన మీద మొన్న శాసన మండలికి వచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. లోపలికి వెళ్ళి పోరాడలేని వాళ్ళు బయటకు వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతూ పవన్ కళ్యాణ్ గారిని 50 కోట్ల రూపాయలు తీసుకున్నాం అనే ఒక కమెంట్ చేయటం జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలామందిలో ఆగ్రహాన్ని తెప్పించింది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తి ఎక్కడికి పడితే అక్కడ దిప్పుతున్నారు పోలీసులు. ఈ పోలీస్ స్టేషన్ అయిపోయింది అనుకునేటప్పటికి ఇంకొక పోలీస్ స్టేషను, ఆ కోర్టు అయిపోయింది అనుకునేటప్పటికి ఇంకొక కోర్టు, ఆ జైలుకి సంబంధించినటువంటిది అయిపోయింది అనుకుంటే ఇంకొక పీటీ వారెంట్. ఇలాంటి విధానంతో రాష్ట్రం అంతా కూడా ఒక బట్టల బ్యాగ్ వేసుకుని ఆయన అన్నిటికీ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. రేపు ఎల్లుండా ఎప్పుడు మరి ఆయన్ని ఒక చోట బెయిల్ వస్తే ఇంకో చోటకి అయిపోయాయి. అది సాక్షాత్తు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లాయర్లే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇకపోతే ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ మీద అనేక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30కి పైగా కేసులు కూడా సిద్ధంగా రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎఫ్ఐఆర్లు నమోదు అవుతున్నాయా లేదా ఏంటి అనేది ఇంకా తెలియదు. కానీ జనసేన, టీడీపీకి, కూటమికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అటు కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, శ్రీకాకుళం అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా ఎక్కువ మోతాదులో కేసులు అయితే పెట్టారు ఇప్పటికే. ఇది కనుక ఎఫ్ఐఆర్లు అయితే అతను వచ్చి సమాధానం చెప్తాడా లేదా, లేదంటే 50 కోట్లు తీసుకుంటున్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే నింద వేశారో, ప్యాకేజీ అని చెప్పి అన్నారో, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు గనక ఇవ్వకపోతే పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. దీని మీద పరువు నష్టం దావా వేసే అవకాశం కూడా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి చాలా వరకు వెళ్ళొచ్చు. సో ఇక్కడతో దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి కూడా ముగిసిపోయేలానే కనిపిస్తుంది. పోసాని కృష్ణమురళి ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పించుకున్నానని చెప్పేసి వెళ్ళినా కూడా ఆయన్నే తీసుకొచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత హీనంగా మనం చూడొచ్చు. ఇప్పటికే ఆయనకి అరెస్ట్ చేయడం, లోపలేయడం కూడా చాలా లేట్ అయినప్పటికీ వచ్చిన తర్వాత కూడా చాలా ఆయన ఫీల్ అవుతున్నట్టుగా ఈ మధ్యన కాస్త కొన్ని వీడియోస్లో ఆయన కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, అక్కడికి ఇక్కడికి తిరగలేకపోతున్నాను, దాదాపు ఇన్ని వందల కిలోమీటర్లు జర్నీలు చేపిస్తున్నారు పోలీసులు, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి వాడిది ఇదని చెప్పేసి నా వల్ల కావట్లేదు అని చెప్పినటువంటి ఇది కూడా వింటున్నాం. సో మరి పోసాని కృష్ణమురళిని అంత ఇబ్బందిగా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే మాత్రం ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి. అప్పటికే ఆయన జస్ట్ గుంటూరు వరకే, అటు రాయలసీమ నుంచి గుంటూరు ఇక్కడ వరకే ఆయన ఇప్పటివరకు తిప్పడం జరిగింది. మరి దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే శ్రీకాకుళంలో మొదలుపెట్టి చిత్తూరు వరకు కూడా ఇప్పటికే కొన్ని దాదాపు 30 నుంచి 50కి పైగా కేసులు డైలీ రోజుకు ఒక 10-20 కేసులు పెడుతున్నారు జనసేనకు సంబంధించిన వాళ్ళు. ఇది కనుక ఓకే అయ్యి ఏదో ఒకటి తీసుకున్నా సరే మిగతా అన్నిటికి దొరికినట్టే, అన్నీ కూడా ఫైల్ అవుతాయి. ఒక్కటి దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ దాని మీద తీసుకున్నా మిగతా అన్నీ కూడా ఎఫ్ఐఆర్ కట్టాల్సినటువంటి పరిస్థితి. ఒకదాని మీద కోర్టుకు వెళ్తే మిగతా అన్నిటికి కూడా సాక్ష్యం దొరికినట్టే అయిపోతుంది. సో దువ్వాడ శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి లోపల వేశారా, వన్స్ వెనకాల దివ్యల మాధురి గారు బాక్స్ పట్టుకుని రాజా 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 మా రాజా ఎక్కడ అని చెప్పి తిరగాల్సిందే తప్ప ఇంకొక లేనే అవకాశం కూడా ఉండదు. మొత్తానికి ఇంకా ఆ దివ్యల మాధురి గారితో దువ్వాడ గారు ఇంట్లో కూర్చుని రీల్స్ చేసుకోవటం, కాస్తో కూస్తో ఏదో ఒకటి క్షమాపణ చెప్పు, ఇంకొకటి చేసి రాజకీయాలను వదిలేసి మీ కుటుంబానికో లేదంటే ఆవిడకో ఎవరో ఒకరికి న్యాయం చేసి ఇంట్లో కూర్చోవాలి తప్ప ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తాను, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి
దివ్యల మాధురి గారు మా రాజ్య సీఎంని చేస్తాను, లేకపోతే మంత్రిని చేస్తాను, ఎమ్మెల్యేని చేస్తాను అనుకుని ఇంకా ఆ భ్రమలో బతికితే మాత్రం ఉన్నది కూడా పోయేటట్టు పరిస్థితికి ఉంటుంది. కనీసం ఇంట్లో కూర్చునో రీల్స్ చేసుకుంటూనో లేదంటే ఏదో ఒకటి ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాను తప్ప ఇలా ప్రజల మీదకి పడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి జోలికి రాకూడదు అనేది జనసేనకే సంబంధించినటువంటి టార్గెట్. ఎవరైనా సరే మనం చాలా విషయాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏ వ్యక్తి అయితే టచ్ చేశాడో, ఆయన నోటితో కావచ్చు లేదంటే ఇంకొక విధంగా కావచ్చు, టచ్ చేసిన ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఉన్నారో జస్ట్ ఒక్కసారి తెలుసుకోండి, లేదంటే గుర్తు తెచ్చుకోండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొదలు పెడితే అది పవన్ కళ్యాణ్ గారి అదృష్టమా, ఆయనకి ఉన్నటువంటి శక్తులు ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసిన ఏ ఒక్కరైనా సరే ప్రస్తుత వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలియకపోతే కనుక లేదా జస్ట్ ఒకసారి మీకు గుర్తుంటే కనుక పలానా కత్తి మహేష్ పరిస్థితి ఏంటి, పలానా శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి, పలానా పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏంటి, పలానా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, పలానా ఎవరు మన ఈ అంబటి రాంబాబు గారి పరిస్థితి ఏంటి, పెర్ని నాని గారి పరిస్థితి ఏంటి, ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని ఉదాహరణగా తీసుకునైనా సరే జస్ట్ ఆలోచించుకోండి ఏ విధంగా అయినా సరే. సో లేదా మీరు కూడా అదే స్థాయిలోకి వెళ్ళిపోతాను అనుకుంటే ఇది కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా అరెస్ట్ చేశారంటే చెప్తున్నా కదా, మొన్న కూడా మాట్లాడాను ఒక వీడియోలో, ఇప్పుడు కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అరెస్ట్ చేయటం కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ అరెస్ట్ మాత్రం పక్క. అరెస్ట్ అయిన తర్వాత ఆ అరెస్ట్ చేసిన తర్వాత పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేస్తే పరిస్థితి అయితే వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే లేవు. వన్స్ మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళారా ఇంకా మీ పని అంతే. ఇక్కడ అయిపోతే అక్కడ. అది మేము చెప్పింది కూడా కదా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లాయర్లే సలహాలు, అడ్వకేట్లు ఇస్తున్నటువంటి సలహాలు కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చేస్తే మంచిది.